హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఆమేన్. విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది. మొదటిది, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక రోజున చూస్తాము అనే నమ్మకమే విశ్వాసం. రెండోది, కంటికి కనిపించింది ఒక రోజున ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం. రెండు విషయాలకు సంబంధించింది విశ్వాసం. ఏదో ఉంది, దానికోసం ఎదురు చూస్తాము, ఆ ఆశ మనలో ఉంది. అది మొదటిదైతే ఇప్పటి వరకు లేనిది, కానీ కంటికి కనిపించింది ఒక రోజున ప్రత్యక్షమవుతుంది అనేది రెండో విషయం. విశ్వాసం అంటే దేవుని వాక్కులోనే బలమైన రుజువులపై విశ్వాసం నిలిచి ఉంది. నిజమైన విశ్వాసం దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మదు. నమ్మకం, విశ్వాసం ఒకటి కాదు. నమ్మకము కంటే విశ్వసించడం లోతైన అనుభవం.